సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మంత్రివర్గ సమావేశం అజెండా ఏంటి? ఏ అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది? పవన్, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి భాగంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. భేటీ జరుగుతుంది. దాదాపు 70 వరకు అజెండా అంశాలు, 69 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. అజెండా అంశాలు దీని మీద కేబినెట్ సుదీర్ఘంగానే కొనసాగనుంది. మామూలుగా అయితే ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దాదాపు 70 వరకు అజెండా అంశాలు ఉండటంతో 10:30కే కేబినెట్ సమావేశాన్ని ప్రారంభించారు. ఇందుకు ప్రధానంగా కనుక చూస్తే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 50 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు మొత్తంగా ఈ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి దాదాపు 120 వరకు కోట్లు వ్యయమవుతుందని చెప్పి ఒక అంచనా కూడా వేసింది. వీటికి సంబంధించి ఏదైతే జనవరిలో అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా రూపొందించిన పాలసీకి ఇవాళ కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీ 2025-30 దీనికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఇవాళ ఆమోదం తెలుపుతున్నారు. ఏదైతే ఈ సంస్థలకు కేటాయింపులకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ వర్క్ స్పేస్ కు సంబంధించిన పాలసీ అనేది రూపొందించారు. దీనికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోదం లభించనుంది. వీటితో పాటు దాదాపు ఐటీ శాఖకు సంబంధించి ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ శాఖలకు సంబంధించి 10కి పైగా అంశాలకు మంత్రివర్గంలో ఆమోదం తెలుపనున్నారు. వీటిలో కనుక ప్రధానంగా చూస్తే విశాఖ, తిరుపతి, అలాగే శ్రీ సిటీ, అలాగే కుప్పం, కర్నూలు ఇలా వివిధ ప్రాంతాల్లో ఈ ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భూముల కేటాయింపునకు నిర్ణయం తీసుకుంటే ఇవాళ మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే డ్రోన్ సిటీ కోసం కూడా భూ కేటాయింపుల విధానానికి సంబంధించి కూడా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇటీవలే 12వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా దాదాపు 85,000 పైచిలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా ఒక అంచనా ఉంది. దీనికి సంబంధించి ఈ పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఇవాళ కేబినెట్ ముందుకు వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఏపీ ఏడీసీఎల్ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించి ఈ హడ్కో నుంచి తీసుకున్న రుణాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే అంశానికి కూడా ఇవాళ మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే హోంశాఖకు సంబంధించి కూడా సత్ప్రవర్తన కలిగిన 3 జీవిత ఖైదీలను విడుదల చేసే అంశం మీద కూడా ఒక చర్చించి కేబినెట్ లో వారి నేపథ్యం ఏంటి తదితర అంశాలు కూడా పరిగణలోకి తీసుకుని దీనికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది, వారిని సత్ప్రవర్తన కింద విడుదల చేసే అంశానికి సంబంధించి. అలాగే విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు సంబంధించి కూడా కీలక చర్చ అనేది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వారంలోనే ఈ సదస్సు అనేది ప్రారంభం కానుంది. దీన్ని ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం జరిగింది. దాదాపు 400కు పైగా అంశాలు తీసుకోవటం, దీని ద్వారా 9,76,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలాగా కీలక ఒప్పందాలు జరగనుండటం, వీటి ద్వారా దగ్గర 10 లక్షల వరకు ఉద్యోగ ఉపాధి కల్పన ప్రత్యక్షంగాను పరోక్షంగాను లభించే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఏదైతే ఒప్పందాల్లో సంతకాలు చేసే అధికారుల బాధ్యతను అధికారులకు, అంటే అటు ఫైనాన్స్ సెక్రటరీకి అలాగే వివిధ శాఖల కార్యదర్శులకు కూడా ఈ అధికారాల సర్దుబాటు విషయం మీద కూడా ఇవాళ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సదస్సు నిర్వహణకు సంబంధించి కూడా ఎజెండాలో లేకపోయినప్పుడు ఒక కీలక చర్చ అనేది జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు సహా వివిధ సంస్థల ఏర్పాటు కోసం భూ కేటాయింపులకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటుగా అటు రాజధాని అమరావతి ప్రాంతంలోని సిఆర్డీఏతో పాటు కూడా పట్టణాభివృద్ధి అలాగే మున్సిపల్ శాఖల పరిధిలో వివిధ పనులకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ కూడా ఇవాళ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీపీఎఫ్ఎస్ఎల్ దీనికి సంబంధించి కూడా 1,500 కోట్ల రూపాయల రుణం సిఆర్డీఏ పొందేందుకు కూడా అనుమతి మంజూరుకు మంత్రివర్గంలో ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వివిధ పరిశ్రమలకు ఏర్పాటుకు సంబంధించి భూ కేటాయింపులకు రాయితీ కల్పించే అంశం మీద కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే రెవెన్యూ శాఖలో దాదాపు 19 పోస్టులు కొత్త పోస్టుల క్రియేషన్ కి
కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇవి అదనపు కమిషనర్, అలాగే జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఈ స్థాయిలో కొత్త పోస్టుల క్రియేషన్ కు సంబంధించి కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే వివిధ సంస్థల భూ కేటాయింపుకు సంబంధించి లీజు గడువు ఏదైతే కొన్నిటికి తక్కువ పెట్టారో వాటిని మరింత కొంతకాలం పొడిగించే అంశం మీద కూడా చర్చించి మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే అసైన్డ్ భూముల చట్టానికి సంబంధించి ప్రతిపాదించిన పలు సవరణలను పై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. ఏదైతే ఈ చట్ట సవరణ ప్రతిపాదనలకు సంబంధించి కూడా చర్చించిన తర్వాత మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పవన్, దాదాపు కేబినెట్ సమావేశం మామూలుగా 11 గంటల నుంచి 2 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. కానీ ఇది దాదాపు 69 వరకు ఎజెండా అంశాలు ఉండటంతో ఇంకా ఎక్కువ సమయమే ఈ కేబినెట్ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పవన్, ధన్యవాదాలు కృష్ణ.